పాండవులు ఏకచక్ర అనే ప్రదేశానికి వెళ్లిన తరువాత ఏం చేశారు అని జనమేజయుడు అడిగితే వైశంపాయనుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఏకచక్ర ప్రాంతానికి చేరిన తరువాత పాండవులు తమ తల్లి కుంతితో కలిసి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో కొంతకాలం నివసించారు. అక్కడ భిక్షాటన చేస్తూ అందమైన అరణ్యాలు, దూర ప్రాంతాలు, నదులు, సరస్సులను పరిశీలిస్తూ ఉండేవారు. వారికున్న అనేక మంచి గుణాల కారణంగా అక్కడి ప్రజలు వాళ్లను ఇష్టపడ్డారు. ప్రతి రాత్రి వారు సంపాదించిన భిక్షను కుంతికిస్తే ఆమె దానిని వారందరికీ పంచేది. 4 పాండవులు, కుంతి, వీళ్ళందులో ఒక సగభాగం తింటే భీముడు మాత్రమే తన ఆకారానికి తగ్గట్టుగా మిగిలిన సగభాగం తినేవాడు. ఈ విధంగా కాలం గడిచింది. ఒకరోజు పాండవులు భిక్షాటన చేయడానికి వెళ్లినప్పుడు భీముడు కుంతితో పాటు ఇంట్లోనే ఉండిపోయాడు. అకస్మాత్తుగా కుంతికి వాళ్ళుంటున్న బ్రాహ్మణుడి ఇంట్లో విపరీతమైన ఏడుపులు వినిపించాయి. ఆ బాధను చూసి తట్టుకోలేక కుంతి వెళ్లి భీముడితో మాట్లాడింది. భీమా, మనం ఈ బ్రాహ్మణుడి ఇంట్లో సంతోషంగా, గౌరవంగా ఉంటున్నాం. అతనికి మనం ఏదో ఒక విధంగా ప్రతిఫలం ఇవ్వాలని నేను ఎప్పటినుంచో ఆలోచిస్తున్నాను. మనకు మంచి చేసిన వారికి మంచి చేయడం ధర్మం. ఈ బ్రాహ్మణుడు ఏదో ఘోరమైన కష్టంలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. మనం అతనికి సాయం చేయగలిగితే అది ఒక గొప్ప కార్యమవుతుంది అని చెప్పింది. భీముడు స్పందించి, ఇంతకు ఆ కష్టమేంటో, అది ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అన్ని వివరాలు తెలుసుకున్న తరువాత అది ఎంతటి కష్టమైనా సరే నేను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు. వీళ్లు ఇలా మాట్లాడుతుండగా ఇంటి లోపల బ్రాహ్మణుడు, అతని భార్య బాధతో ఏడుస్తూ ఉన్నారు. కుంతి త్వరగా ఇంటి లోపలికి వెళ్తే బ్రాహ్మణుడు, అతని భార్య, వీళ్లతో పాటు వారి కొడుకు, కూతురు కూడా ఏడవటం చూసింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వాళ్ల కుటుంబంతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఒక మంచి వ్యక్తిగా జీవించడం చాలా కష్టమని, ధర్మ, అర్థ, కామం వీటిని పాటిస్తూ వెళ్తే మరిన్ని సమస్యలు వస్తాయి. అసలు ఈ చోటుని ఎప్పుడో వదిలేసి వెళ్లిపోయి ఉండాల్సింది. కాని నా భార్య ఇష్టాన్ని గౌరవిస్తూ ఇక్కడే ఉండిపోయాను. నా కుటుంబం మీద నాకున్న ఇష్టంతో వాళ్లను వదిలి వెళ్లడం కష్టమే, కాని నన్ను నేను త్యాగం చేసుకోవడమే సరైన పని అని అన్నాడు. మీరు బాధపడకండి. ఒక భార్యగా నేను మీ సుఖదుఖాల్లో ఉండాలి కాబట్టి ఈ పరిస్థితిలో నన్ను నేను త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు మీరు మన పిల్లల దగ్గరే ఉండి వాళ్ల బాగోగులు చూసుకోవచ్చు. మీరు లేకపోతే మా అందరికీ కష్టం ఒక్కటే కాదు, బయట జనాల కళ్ళు మన కూతురుపై పడి ఎంతో సునాయాసంగా తనను లొంగదీసుకోవడానికి చూస్తారు. కాబట్టి మీరు వాళ్లకు దగ్గరుండండి. చెయ్యాల్సిన త్యాగమేదో నేనే చేస్తాను అని చెప్పింది. ఈ మాట విన్న బ్రాహ్మణుడు బాధపడుతూనే ఆవిడను దగ్గరకు తీసుకున్నాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతుంటే, నా గురించి మీరిద్దరూ ఇంతగా ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరి బదులుగా నన్ను నేను త్యాగం చేసుకుంటాను అని ఆ కూతురు చెప్పి ఒక కూతురికి ఉండే బాధ్యతలు వివరిస్తూ వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేసింది. ఆఖరిగా చిన్నవాడైన కొడుకు కూడా మాట్లాడి, మీరెవ్వరూ బాధపడకండి. ఒక కొడుకుగా నా బాధ్యత నేను నిర్వర్తించాలి కాబట్టి నేను త్యాగానికి సిద్ధం. ఈ గడ్డి పరకతోనే ఆ రాక్షసుణ్ణి నేను అంతం చేస్తాను అని అన్నాడు. మొత్తానికి కుటుంబంలో ఎవరో ఒకరు వారిని వారు త్యాగం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారనైతే తెలుస్తుంది. కాని ఆ త్యాగం దేనికనే విషయం మనకు ఎలా అర్థం కావట్లేదో కుంతికి కూడా అర్థం కాలేదు. అయితే అక్కడికి వెళ్లి ఇలా అడిగింది. మీరంతా ఎందుకు బాధపడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. కారణం తెలిసిన తరువాత దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాను. దయచేసి నాకు చెప్పండి అనింది కుంతి. ఈ పట్టణానికి దూరంగా బకాసుర అనే రాక్షసుడున్నాడు. అతను మహాశక్తివంతుడు. అలాగే ఈ పట్టణంపై తనదే ఇష్టారాజ్యం. నరమాంసం తింటూ బతుకుతాడు. అతను కల్పించే రక్షణతో మాకు శత్రువుల భయం లేదు. కానీ దానికి బదులుగా మేము పన్ను కట్టాల్సిన అవసరం ఉంది. ఒక రథం నిండా అన్నం, 2 దున్నపోతులు, వాటిని అందించే మనిషిని అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఒక్కొక్క కుటుంబం వంతొస్తుంది. ఇప్పుడు మా వంతు వచ్చింది. ఈ అవస్థ నుంచి మమ్మల్ని కాపాడటానికి మా రాజుకి శక్తి లేదు. నా కుటుంబ సభ్యులకు బదులుగా ఇంకొకరిని పంపించడానికి నా దగ్గరంత డబ్బు లేదు. కాబట్టి నేను ఆ రాక్షసుడికి భోజనంగా వెళ్లడానికి సిద్ధమయ్యాను అన్నాడు ఆ బ్రాహ్మణుడు. అంతా విన్న కుంతి తాను సాయం చేయగలనని గట్టిగా నిర్ణయించుకుంది. అయితే వాళ్లతో ఇలా మాట్లాడింది. మనసులో ఉన్న భయంతో బాధపడకండి. ఆ రాక్షసుడి బెదిరింపుల నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది. మీకు కేవలం ఒక కొడుకు, ఒక కూతురు మాత్రమే ఉన్నారు. మీలో ఎవరైనా సరే ఆ రాక్షసుడిని ఎదుర్కోవడం సరికాదు. నాకు 5 మంది కొడుకులున్నారు. వారిలో ఒకడు మీ తరఫున ఆ రాక్షసుడికి ఆహారం తీసుకువెళ్తాడు. దానికి ఆ బ్రాహ్మణుడు తలను అడ్డంగా ఊపి నిరాకరించాడు. నేను ఒక బ్రాహ్మణుణ్ణి. నా ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక అతిథిని చావుకు ఎదురుగా పంపలేను.
అజ్ఞానులు కూడా ఇలాంటి పనులు చెయ్యరు. బ్రాహ్మణ హత్య చేస్తే వచ్చే పాపం నుండి విముక్తి లభించదు. అలాంటి క్రూరమైన పనిని చెయ్యడం కన్నా నేను చావడమే మేలు అని అన్నాడు. ఈ మాటకు కుంతి మాట్లాడుతూ, బ్రాహ్మణులను ఎల్లప్పుడూ రక్షించాలి అన్న మాట నేను ఒప్పుకుంటాను. నాకు 100 మంది కొడుకులున్నా వారందరినీ సమానంగా ప్రేమిస్తాను. కాని ఈ రాక్షసుడు నా కొడుకుని చంపలేడు. అతను చాలా బలవంతుడు, ధైర్యవంతుడు, శక్తివంతమైన మంత్రాలు కూడా పూర్తిగా తెలిసినవాడు. అతను ఆ రాక్షసుడి ఆహారాన్ని అందించి సురక్షితంగా తిరిగి వస్తాడు. గతంలో అతను బలవంతులైన రాక్షసులను ఓడించడం నేను చూశాను. కాని ఈ విషయం మీరు ఎవ్వరికీ చెప్పకండి, ఎందుకంటే జనం ఈ విషయం తెలుసుకుని నా కొడుకులను ఇబ్బంది పెడతారు అని చెప్పింది. కుంతి మాటలు విన్న బ్రాహ్మణుడు, అతని భార్య కాస్త ఊపిరి తీసుకున్నారు. వారికి జీవితంపై మళ్లీ ఆశ కలిగింది. కుంతి వేసిన పథకానికి ఒప్పుకున్నారు. ఇక కుంతి భీముడి దగ్గరకు వెళ్లి, మనందరి కోసం నువ్వీ పని చెయ్యాల్సుంటుంది అని కోరింది. భీముడు ధైర్యంగా అంగీకరించాడు. భిక్షాటన కోసం వెళ్లిన పాండవులు ఆ పని పూర్తి చేసుకుని తిరిగి రాగానే భీముడు ఆ పని చేయడానికి సిద్ధపడ్డాడు. తన తమ్ముడి పట్టుదల ఉట్టిపడుతున్న రూపాన్ని గమనించిన యుధిష్ఠిరుడు ఏదో తేడాగా ఉందని అనుమానపడ్డాడు. తన తల్లి కుంతితో ఏకాంతంగా కూర్చొని, భీముడు ఏ పని చెయ్యాలనుకుంటున్నాడు? అతను ఈ నిర్ణయం తనంతట తానే తీసుకున్నాడా, లేక నువ్వు ఆదేశించావా అని అడిగాడు. మనకు ఆశ్రయమిచ్చిన బ్రాహ్మణుణ్ణి, ఈ పట్టణాన్ని రక్షించాలని భీముణ్ణి ఈ పని చెయ్యమని నేనే ఆదేశించాను అని కుంతి వివరించింది. దానికి యుధిష్ఠిరుడు ఆశ్చర్యపోయాడు. నువ్వు తొందరపాటులో ఏం చేశావో తెలుసా అమ్మా? ఇది ప్రమాదకరమైన పని. జ్ఞానవంతులు తమ పిల్లలను ఇతరుల కోసం త్యాగం చేయడం ఎంత మాత్రం సమర్థించే పని కాదన్నారు. అసలు ఎవరి కోసమని భీముడి ప్రాణాలను ప్రమాదంలో పెట్టారు? భీముడు లేకపోతే లక్క గృహం నుంచి మనం బయటపడలేకపోయేవాళ్లం, ఇతర ప్రమాదాలను ఎదుర్కోలేకపోయేవాళ్లం. అతని బలం మనకు మన రాజ్యాన్ని తిరిగి పొందే ఆశ కలిగిస్తుంది. అతని శక్తి మన శత్రువులకు రాత్రిపూట నిద్ర లేకుండా చేస్తుంది. అలాంటిది మీరు అతన్ని త్యాగం చేయడానికి ఎలా నిర్ణయించుకున్నారు అంటూ తన బాధ వ్యక్తపరిచాడు. అప్పుడు కుంతి ప్రశాంతంగా సమాధానమిచ్చింది. యుధిష్ఠిరా, భీముడి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఈ నిర్ణయం బలహీనతతో తీసుకున్నది కాదు. బ్రాహ్మణుడి ఇంట్లో సౌకర్యంగా జీవించాం. అతని ఆతిథ్యానికి ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే ఈ పని చేశాను. ఇక భీముడి బలంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అతను హిడింబాసురుణ్ణి ఓడించి మనల్ని వారణావర్త నుంచి తీసుకొచ్చాడు. భీముడి బలం 10,000 ఏనుగుల బలంతో సమానం. ఈ భూమి మీద భీముడి లాంటి బలవంతుడు మరొకరు లేడు, ఇకపై ఉండరు. అతను పుట్టినప్పుడు కింద పడితే ఒక రాయి విరిగిపోయింది. అప్పట్నుంచే అతని అపారమైన బలం గురించి నాకు తెలుసు. ఇది అజ్ఞానంతో తీసుకున్న నిర్ణయం కాదు, ధర్మం కోసం తీసుకున్న నిర్ణయం. ఇలా చేయడంతో పుణ్యం కూడా దక్కుతుంది. ఒక క్షత్రియుడు బ్రాహ్మణుడికి సాయం చేస్తే అది చనిపోయిన తరువాత వెళ్లే లోకంలో గొప్ప అదృష్టాన్ని అందిస్తుంది. ఈ విషయం స్వయంగా ఆ వ్యాసుల వారే నాకు చెప్పారు. అందుకే నేను ఈ విధంగా చెయ్యాలనుకుంటున్నాను. యుధిష్ఠిరుడు ఆమె మాటలు అర్థం చేసుకున్నాడు. అమ్మా, బ్రాహ్మణుడి పట్ల మీరు కరుణతో తీసుకున్న నిర్ణయం నిజంగా గొప్పది. భీముడు రాక్షసుడిని చంపి సురక్షితంగా తిరిగి వస్తాడని నాకు నమ్మకముంది. కాని పట్టణ ప్రజలు ఈ విషయం తెలుసుకోకుండా బ్రాహ్మణుడు రహస్యంగా ఉంచాలి అని అన్నాడు. ఇక తమ పథకం సిద్ధమైన తరువాత భీముడు తన బలంతో అవసరమైన వారిని రక్షించేందుకు తన సామర్థ్యంతో, నమ్మకంతో రాక్షసుడిని ఎదుర్కోవడానికి తయారయ్యాడు. మరునాడు సూర్యుడు ఉదయించాక భీమసేనుడు రాక్షసుడి కోసం ఏర్పాటు చేసిన ఆహారాన్ని తీసుకొని చీకటి నిండిన అడవిలో అతని నివాసానికి బయలుదేరాడు. అడవిలోకి వెళ్లిన తరువాత భీముడు ఆ రాక్షసుడి పేరు పిలుస్తూ తెచ్చిన ఆహారాన్ని తానే తినడం మొదలుపెట్టాడు. తన పేరు వినగానే రాక్షసుడు కోపంతో అక్కడికి వచ్చాడు. ఒక్కొక్క అడుగు వేస్తుంటే నేల కంపించింది. నుదురుపై లోతైన గీతలు. కోపంతో పెదవులు కొరుకుతున్నాడు. తన కోసం తెచ్చిన ఆహారాన్ని భీముడు తినడం చూసి తన కళ్ళు ఎరిపెక్కాయి. మూర్ఖుడా, ఎవరు నువ్వు? నా కోసం తెచ్చిన ఆహారాన్ని తింటున్నావు, చావాలని ఆశపడుతున్నావా అని గర్జిస్తూ అడిగాడు. రాక్షసుడి మాటలు విన్న భీముడు గట్టిగా నవ్వాడు. ఏమాత్రం పట్టించుకోకుండా తన ఆహారాన్ని తినడం కొనసాగించాడు. కోపంతో రాక్షసుడు భయంకరంగా అరిచి తన చేతులను పైకెత్తి భీముణ్ణి చంపాలని దూసుకొచ్చాడు. అయినా కూడా భీముడు రాక్షసుడిని పట్టించుకోకుండా తన ఆహారాన్ని ప్రశాంతంగా తింటున్నాడు. ఇలా తనను పట్టించుకోకపోవడంతో ఆ బకాసురుడు భీముడి వెన్ను మీద బలంగా కొట్టాడు. అంత గట్టి దెబ్బకి కూడా భీముడు స్పందించలేదు, తింటూనే ఉన్నాడు. రాక్షసుడు మరింత కోపంతో ఒక చెట్టుని విరిచి దాన్ని భీముడిపై విసిరాడు. భీముడు తనకు అడ్డుగా విసిరిన చెట్టుని తన ఎడమ చేత్తో పట్టుకున్నాడు. ఆ తర్వాత తినడం పూర్తి చేసి తన చేతులు కడుక్కొని యుద్ధానికి సిద్ధమయ్యాడు.
బకాసురుడు మరిన్ని చెట్లను విసిరితే భీముడు కూడా అదే శక్తితో వాటిని తిరిగి విసిరాడు. ఇక భీముడు, బకాసురుడు ఇద్దరి మధ్య జరిగిన యుద్ధం వల్ల అడవిలో ఉన్న చెట్లన్నీ విరిగి కట్టెలుగా మిగిలాయి. బకాసురుడు తన పేరు ప్రకటిస్తూ భీముడిపై దాడి చేస్తూ అతన్ని పట్టుకున్నాడు. భీముడు సమాన శక్తితో బకాసురుణ్ణి తన చేతులతో చుట్టేసి అతన్ని ఈడ్చుకుంటూ పారేశాడు. ఇలా వాళ్ల పోరాటం భూమిని కంపించి చుట్టూ ఉన్న భారీ చెట్లు విరిగిపోవడానికి కారణమయ్యింది. చివరికి ఆ రాక్షసుడు అలసిపోయాడు. బలహీనమవుతున్న బకాసురుడి స్థితిని గుర్తించిన భీముడు అతన్ని నేలపై నొక్కి పట్టుకున్నాడు. భీముడు తన మోకాలుని బకాసురుడి వెన్నుపై పెట్టి ఒక చేత్తో అతని మెడను, మరొక చేత్తో అతని నడుమును పట్టి పూర్తి శక్తితో ఆ రాక్షసుడిని రెండుగా చీల్చేశాడు. దానితో ఆ రాక్షసుడు నొప్పితో గట్టిగా అరిచాడు. రక్తం ఏరులుగా పారింది. రాక్షసుడి అరుపులు విని అతని బంధువులు, అనుచరులు తమ ఇళ్ల నుండి బయలుదేరి అక్కడికి వచ్చారు. భయాన్ని పుట్టించే ఆ రూపాన్ని చూసి వణికిపోయారు. అప్పుడు భీముడు వారిని శాంతింపచేసి, మీరు ఇక నుంచి మనుషులపై దాడి చెయ్యకూడదు. ఎవరైనా దాడి చేస్తే బకాసురుడికి పట్టిన గతే మీకు పడుతుంది అనొక హెచ్చరికతో వారిని ఒప్పించాడు. రాక్షసులు ఒక పక్క భయంతో, మరో పక్క నమ్మకంతో ఆ మాటలకు అంగీకరించారు. ఇక ఎవరూ చూడకుండా భీముడు బకాసురుడి మృతదేహాన్ని పట్టణ వీధుల్లో ఒక దగ్గర ఉంచి నిశ్శబ్దంగా బ్రాహ్మణుడి ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. అక్కడ తన కుటుంబానికి, ఆ ప్రాంతం రాజుకు జరిగిన విశేషాలన్నీ వివరించాడు. తరువాత రోజు ఉదయం పట్టణ ప్రజలు పర్వత శిఖరంలా పెద్దగా రక్తంతో తడిసున్న బకాసురుడి శరీరాన్ని నేలపై చూశారు. వార్త త్వరగా వ్యాపించింది. ఏకచక్ర గ్రామంలోని ప్రజలు ఆ రాక్షసుడిని చూడడానికి చేరుకున్నారు. ఆ అద్భుతమైన విషయాన్ని చూసి ఆశ్చర్యపోయి దేవతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఎవరి వంతులో జరిగిన పని అంటూ తెలుసుకోవడానికి ఆసక్తితో పట్టణ ప్రజలు బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చారు. పదే అడిగితే ఆ బ్రాహ్మణుడు, నా వంతు వచ్చినప్పుడు మంత్రాల్లో ప్రావీణ్యమున్న ఒక గొప్ప బ్రాహ్మణుడు మా ఇంటికి వచ్చాడు. మా ఆపద చూసి తన భరోసా ఇచ్చి ఆహారాన్ని స్వయంగా బకాసురుడికి తీసుకువెళ్ళిచ్చాడు. అందరికీ మేలు చేస్తూ ఆ రాక్షసుడిని అతనే ఓడించి ఉంటాడు అని పాండవులను కాపాడాలనే ఉద్దేశంతో అలా చెప్పాడు. ఇక సంతోషంతో, ఆశ్చర్యంతో పట్టణ ప్రజలు బ్రాహ్మణుడి ధైర్యాన్ని